నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. సో నీతిమంతుల ఆశ సంతోషము పుట్టిస్తుంది. రైచియస్ పీపుల్స్ హోప్ మేక్స్ దెమ్ రిజాయిస్ ఆర్ ఫిల్స్ దేర్ హార్ట్ విత్ గ్లాడ్నెస్. వారి యొక్క హృదయము ఆనందముతో నింపుతుంది అండ్ వారు గొప్ప సంతోషమును కలిగి ఉంటారు. రక్షణ ఆనందం గురించి మనం మాట్లాడుతుంటాం. 51వ కీర్తనని జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన రక్షణ ఆనందం గురించి మాట్లాడాడు అని గొప్పగా చెప్పుకుంటాం. కానీ మన రక్షణ ఆనందం గురించి మనం ఆలోచించాలి. నేను రక్షకుని యందు ఆనందిస్తున్నానో. పౌలు ఫిలిప్పీలకు రాసినప్పుడు అంటాడు, ఎల్లప్పుడూ ఎవరి యందు ఆనందించమన్నాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ప్రభు చోట ఇంకొక పదం పెట్టుకోండి, ఆయన మనకు ప్రభు కాక మునుపు మనకు రక్షకుడు అయ్యాడు. సో ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ రక్షకుని యందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఈ రోజున ఎంతమందికి రక్షణ ఆనందం ఉంది? ఈ రోజున ఎంతమంది రక్షకుని యందు ఆనందిస్తున్నారు? రక్షకుడైనటువంటి యేసులో ఆనందించడానికి ఆదివారము ఒక 2.5 గంటల సర్వీస్కి రావడానికి చాలా మందికి కష్టం. రక్షకుడి యందు ఆనందించడానికి వారములో మరొక తరుణాన్ని వినియోగించుకోవడం చాలా మంది సో కాల్డ్ రక్షించబడిన వారికి కష్టం అన్నప్పుడు వారిని మనము ఎలా చూడాలి? రోమా పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. సో రక్షించబడినటువంటి వారు గొప్ప ఆనందముతో ఉంటారు అండ్ వారి యొక్క ఆనందానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. బైబిల్ చెప్తోంది, చదువుకోండి. ఇక్కడ ఒక కారణాన్ని నేను చూపిస్తాను. రోమా 5:2, రోమన్స్ 5:2లో, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. సో దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. వి రిజాయిస్ ఇన్ ద హోప్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నా దేవుడు మహిమపరచబడతాడు, నా దేవుడు మహిమపరచబడతాడు ఇప్పుడు అండ్ ముందు భవిష్యత్తులో అనేటువంటి గొప్ప నిరీక్షణ మనకుంది గనుక ఈ నిరీక్షణ 5వ వచనంలో, అక్కడే రోమా 5:5లో మీరు చూస్తే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. సో దిస్ హోప్ విచ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ విల్ నెవర్ డిసప్పాయింట్ అస్. ఇదెన్నడూ కూడా మనల్ని సిగ్గుపరచదు, నిరాశపరచదు. అలాంటి గొప్ప నిరీక్షణతో మనం ఉన్నాం. ఈ థింకింగ్ ఎప్పుడైతే మనకుంటుందో మనము హెల్మెట్ని ధరించిన వారము, అది లేకపోతే మన తలకు హెల్మెట్ అనేది లేదు.